పసికందులు కేరింతలు కొడుతూ ఓ బోసి నవ్వు నవ్వినా తెగ ముద్దొచ్చేస్తుంటారు. వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దు పెడతాం. అయితే ఇది కరెక్ట్ కాదంటున్నారు వైద్యులు. ఎందుకని ఇప్పుడు తెలుసుకుందాం. న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ వంటి ఇమ్యూన్ సెల్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల పెద్దలతో పోలిస్తే 3 నెలల్లోపు పిల్లల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. హెర్ప్స్ వైరస్ ఇన్ఫెక్షన్ అందుకు ఉదాహరణ. పెద్దల్లో ఈ వైరస్ సోకితే కోల్డ్ సోరిస్ వస్తాయి. పసికందులో ఈ వైరస్ సోకి అది అవయవాలకు పాకితే అది చాలా ప్రమాదకరం. గ్రూప్ బి స్ట్రెప్టోసోసి వంటి ఇంటర్సెల్యులర్ ప్యాథోజన్స్ ఉన్న ఇన్ఫెక్షన్లు కానీ సోకితే మరింత డేంజర్. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లి కణాల్లో తలదచ్చుకుంటాయి. వాటి వల్ల ఫ్యూచర్లో పిల్లలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. బేబీస్ కి జీబీఎస్ ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల సెప్సిస్, మెనింజైటిస్ అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బేబీస్ ని కిస్ చేయడాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ కిస్ చేయాలని అనుకుంటే ముఖంపై కాకుండా కాలి మీదనో లేక తల మీదనో ముద్దు పెట్టుకోవాలి. వాళ్లను తాకే ముందు మీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెబుతున్నారు. తల్లిదండ్రులు తమ పసికందును ముద్దు పెట్టుకోవద్దని బంధుమిత్రులకు నిర్మోహమాటంగా చెప్పాలని సూచిస్తున్నారు. ఒకవేళ మీకు కానీ అనారోగ్యంగా ఉంటే బేబీస్ కి దూరంగా ఉండడమే మంచిదని చెబుతున్నారు. ఇది వాటి హెల్త్ అప్డేట్. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.